సంఖ్యలో నామినేషన్ వేయడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రధాన పార్టీలు అయినటువంటి మొత్తం టోల్గా కూడా దూసుకుపోతున్నాయి. అదే నేపథ్యంతో మొత్తం టోల్గా కూడా అయితే చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీతో గెలిపించే విధంగా అయితే బీజేపీ పార్టీ కూడా మొత్తం టోల్గా కూడా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏ విధంగా కొనసాగుతుంది ప్రచారం? చాలా గట్టిగా మొదలుపెట్టాము. నిన్ననే పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీ జరిగింది. ఈరోజు పాదయాత్ర జరుగుతూ ఉంది. యూసుఫ్గూడలో ఇంటింటికి వెళ్ళి మా ఒక పార్టీ విధానాలు కరపత్రాల ద్వారా, అదేవిధంగా రెండు పార్టీలు 10 సంవత్సరాలు, అదేవిధంగా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక మోసపూర్వకమైన మాటలు, ఈ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, రేషన్ కార్డు అయితే ఏంది, ఇళ్ళు సమస్య అయితే ఏంది, పెన్షన్ సమస్య అయితే ఏంది, విద్యార్థుల ఫీజు సమస్య అయితే ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ ఆలోచిస్తున్నారు. కాబట్టి బీజేపీని గెలిపించేటటువంటి ఆలోచన జూబ్లీ ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎంఐఎం పనిచేస్తూ ఉంది. మరి ఎలా చూడొచ్చు అంటారు? అసలు కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు. వాళ్ళ ఎంఐఎం క్యాండిడేట్ని వాళ్ళ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి వాళ్ళ సింబల్ ఇచ్చారు, అంతే. రేపు మళ్ళీ క్యాండిడేట్ గెలిచినా ఎంఐఎం క్యాండిడేట్గానే ఉంటాడు. అయితే భారీ ఎత్తున త్రిపుల్ రైతులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా నామినేషన్ చేశారు, నిరుద్యోగులు కూడా నామినేషన్ చేశారు. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకాన్ని అంటారా? ఇవన్నీ ప్రభుత్వం మీద వ్యతిరేకము. వాళ్ళకున్న కష్టాలు వాళ్ళు చెప్పుకోవడానికి ఇది ఒక వినూతమైనటువంటి ఒక ప్రదర్శనలానే వాళ్ళు చేశారు. మరి వారి కష్టాన్ని మేము అర్థం చేసుకుంటాం. వాళ్ళ ఒక ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ పట్ల భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహానుభూతితో ఉన్నది. వారి కోసం మేము పోరాటం కూడా చేస్తాం. ఇప్పటికే 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు అయితే జూబ్లీ హిల్స్ కూడా విజయం సాధించబోతుంది అంటారు. 100% బీజేపీ జూబ్లీ హిల్స్ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజల ఒక ఆలోచన ఆ విధంగా ఉంది. వారు ఈ రెండు పార్టీలు కూడా చేసినట్టు మోసపూర్వకం ఏదైతే ఉందో అది మనకు స్పష్టంగా కనబడుతుంది. మనకి ఉన్న రోడ్డు చూడండి ఏ విధంగా చూసే వాసన వస్తూ ఉంది. దీనికి కారణం ఏంది? ప్రభుత్వాలే కదా. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతోనే అంటుంది, ఒకసారి బీఆర్ఎస్ ఏమో మొత్తం సానుభూతితోనే అంటుంది. ఎలా చూడొచ్చు? సహానుభూతి కుటుంబానికి ఉంటుంది, ఓట్ల రూపంలో రావు. కాబట్టి ఓట్లు బీజేపీకి ఉంటే సహానుభూతి అక్కడ మాకు కూడా సహానుభూతి ఉంది. సహానుభూతి లేదని కాదు కదా. సహానుభూతి ఓన్లీ వాళ్ళ కుటుంబానికి ఉంటుంది కదా, ఓట్ల రూపంలో రావు. చివరిగా అయితే గత ఎన్నికల్లో చూసుకుంటే 4వ స్థానంలో ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? 100% మొదటి స్థానంలో ఉంటాం బీజేపీ. అయితే ఇది మొత్తం టోల్గా కూడా 100% మొత్తం టోల్గా బీజేపీ అయితే ఉప ఎన్నికలలో సత్తా చాటుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.